హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితా స్వీట్ ఫుడ్. పబ్బిళ్ళలు అంటే ఎంతమందికి ఇష్టం అండి? పబ్బిళ్ళలో ఇష్టం ఉండే వాళ్ళు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. అంటే మిగతా వాళ్ళు చూడొద్దని కాదు, చాలా అంటే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్రిస్పీగా, ఎటువంటి ప్రెస్ చేసే మిషన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అస్సలు కష్టం లేకుండా చేసుకునే పబ్బిళ్ళని ఒకసారి అయితే ట్రై చేసేయండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, బాగా యూజ్ఫుల్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా చేసుకోవచ్చు అండి. దీనికోసం అయితే 1 కప్పు పల్లీలు తీసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. వీటిని అయితే ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పబ్బిళ్ళు అనేది చాలా రుచిగా వస్తాయండి. ఎక్కువ ఫ్రై అయ్యాయనుకోండి టేస్టీగా అనేవి రావు. ఇలా ఫ్రై అయ్యాక చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 20 వరకు పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇవి కూడా కారం ఎక్కువగా ఉన్నవే తీసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా తీసేసుకొని 1 స్పూను జీలకర్ర తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ కూడా తీసేసుకొని కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కరివేపాకు కావాలంటే సన్నగా తరిగైనా వేసుకోవచ్చు, కానీ ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని 1 కప్పుకి ఒక 5 కప్పులంతా బియ్యం పిండి అయితే తీసుకోవాలండి. ఇది కొలత. కరెక్ట్గా ఇదే మెజర్మెంట్తో మీరు ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే పబ్బిళ్ళు అనేవి వస్తాయి. ఇలా 5 కప్పులంతా బియ్యం పిండి కూడా తీసేసుకున్నాను కదా, వీటినన్నింటినీ బాగా జల్లించేసుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఇందులో కమ్మటి రుచి కోసం అయితే ఇంకా 2 స్పూన్లన్నీ తెల్ల నువ్వులు, ఒక 2 స్పూన్లు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీ దగ్గర రెండింట్లో ఏవి ఉంటే ఒకటైనా వేసుకోవచ్చండి. చాయిస్ అయితే మీకేను. ఇంకా తర్వాత అయితే సన్నగా తరిపెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను. 1 గంట పాటు నానబెట్టుకున్న 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల పెసరపప్పును కూడా తీసుకున్నాను. తర్వాత ఒక 30 గ్రామ్స్ అంతా బటర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేదనుకోండి, వెన్న కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. నూనె అయితే వేడి చేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ కూడా వేసేసుకోవాలి. మొత్తం ఎంత అయితే మనం గ్రైండ్ చేసుకున్నామో అది మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 1/2 స్పూను సాల్ట్ అయితే గ్రైండ్ చేసేప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా సరిపేడంతా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకొక 1.5 స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. సాల్ట్ ఎప్పుడైనా సరే కొద్దిగా తక్కువగానే వేసుకోండి, మనకు కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కరెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇందులో అయితే కారప్పొడి అయితే అస్సలు యూజ్ చేయట్లేదండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ పల్లి పబ్బిళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. భలే వస్తాయండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బటరు ఇంకా మిగతా మొత్తం అన్ని మిర్చి పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే ఫస్ట్ పిండిలో మొత్తం అన్ని కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మాత్రమే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన పిండిని అయితే కలుపుకోవాలి. ఇందులో అయితే నేను వేడి నీళ్ళు అయితే యాడ్ చేయట్లేదండి. నార్మల్ వాటరే, గోరువెచ్చని వాటర్ కూడా కాదు, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒకేసారి పోయకుండా వాటర్ కూడా కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక సగం పిండిని తీసేసి పక్కన పెట్టేశాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మనకు అరచెయ్యి ఉంది కదండి, అటు సైడ్ నుంచి మనం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినట్టయితే పబ్బిళ్ళు అనేవి గుల్లగా చాలా రుచిగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. పిండి మనం ఎంత బాగా కలిపామనుకోండి, మన పబ్బిళ్ళలు అంత రుచిగా అంత టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తం అంతా కలపడానికైతే నాకు 10 to 15 మినిట్స్ అయితే టైం పట్టిందండి. నిదానంగా కూర్చొని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కరోజు కష్టపడితే చాలండి. పిల్లలకి బయట కొనే స్నాక్స్, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా అయితే ఎంజాయ్ చేస్తారు. 1 మంత్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, మెత్తగా పిండిని అయితే కొద్దిగా తీసేసుకొని కలిపేసేసుకొని చిన్న ఉండలుగా చేసేసుకోవడమే అండి. మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. మీరు కావాలంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు అండి. అదైతే మనకైతే ఆప్షనల్ అనమాట. ఈ విధంగా అయితే నేను మొత్తం అన్నింటినీ ఫస్ట్ ఉండలుగా అయితే చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారిగా మొత్తం అన్ని ఉండలు చేసి పెట్టామనుకోండి, పబ్బిళ్ళు అనేవి చాలా సులభంగా అయిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మురుకులు చేయాలనుకోండి, మనం ప్రెస్ చేయాలంటే చెయ్యి ఎనర్జీ కావాలి కదండి. దీనికైతే ఏం లేదండి, హ్యాపీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇలా మొత్తం అన్నింటినీ ఉండలన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత నేను ఒక కవర్ తీసుకుంటున్నాను. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు కాబట్టి నేను కవర్ మీదనే ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి, బటర్ పేపర్ మీద అయినా పెట్టేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ఈ కవర్కి మొత్తం అన్నింటికి 1 స్పూన్ అయితే కవర్కి ఆయిల్ పట్టించేశాను. ఇలా పట్టించడం వల్ల ఏంటంటే
మన పబ్బిళ్ళలో అతుక్కోకుండా తీయడానికైతే ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఉండలన్నింటినీ చూడండి ఇలా కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇలా ఉండలు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కవర్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని నేనైతే చిన్నది రోల్ ఉంటుంది కదండి, ఆ రోల్ కొంచెం బరువుగా ఉంటుంది కదా, దాంతో అయితే నేనైతే ప్రెస్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేదనుకోండి, చిన్న గ్లాస్ ఉన్నా సరే గ్లాస్తో అయినా మీరు ఫ్లాట్గా ఉండే గ్లాస్తో అయినా ఇలానే ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకుంటూ మనం గట్టిగా అదే కుట్టినట్లుగా అన్నీ ఈక్వల్గా మనము ఈవెన్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గట్టిగా తట్టేసామనుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా పూరి ప్రెస్ కంటే కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నింటిని అయితే ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవడం అండి. చూడండి చాలా పల్చగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఓపిక్గా చేసుకోవాలంతే. ఇలా మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి అయితే ఒక 8 వరకు వేసాను. ఇంకొకటి అతుక్కుంటుందనేసి ఇంకా ప్రెస్ చేయడం అయితే ఆపేసాను. చూడండి ఇలా మొత్తం అన్నింటినీ కరెక్ట్గా ఈవెన్గా వచ్చేలాయితే చూపిస్తాను మీకు తీసి. అసలు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత పల్చగా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో. ఇలా మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నింటినీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగానే మొత్తం అన్నింటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చాలా సులభం కదండి. మనకు పూరి మిషన్తో పని లేదు, చేత్తో ఒత్తే పని లేకుండా జస్ట్ ఇలాగే చిన్నగా ఓ రోల్ ఉంటే చాలండి, లేదంటే ఒక గ్లాస్ ఉన్నా చాలు, ఫటాఫట ఇంకా ప్రెస్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్రై అవ్వడం ఎంతసేపు అండి, చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే మనకు 2 బర్నర్లు ఉంటాయి కదండి, ఒకటి ఎక్కువ మంట వస్తుంది, ఇంకొక దాని మీద తక్కువ మంట వస్తుంది. తక్కువ మంట మీద మాత్రమే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఏ బర్నర్లో అయితే తక్కువ మంట వస్తుందో ఆ బర్నర్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకొని వేడైన తర్వాత మాత్రమే వీటిని చూడండి ఒకదాని తర్వాత ఒకటి పైకి లేసిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. ఇలా వేసినట్లయితే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయితే పబ్బెళ్ళు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంకొక వైపు మనమైతే టర్న్ చేసుకొని 2 వైపులా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరుండి మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వీటినైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పబ్బిళ్ళలు తీసేటప్పుడు డైరెక్ట్గా ఎత్తేసి పక్కన పెట్టేసామనుకోండి, అందులో ఆయిల్ ఎక్కువ ఉండి అవి అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి అలా కాకుండా ఇలా మొత్తం అంతా సైడ్కి పెట్టేసుకొని ఆయిల్ మొత్తం బాగా వంపేసిన తర్వాత మాత్రమే మనం పబ్బిళ్ళు అనేవి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. డైరెక్ట్గా అలాగే తీసేయకూడదు. చూడండి ఇలా నేను 1 నిమిషం పాటు ఆయిల్ మొత్తం వంపిన తర్వాత మాత్రమే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు చూడండి ఇంకొకసారి వేసి చూపిస్తాను. చూడండి ఒకటి ఇలా వేయాలి, అది పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. ఇలా మనం ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవాలండి. అంతకుమించి ఎక్కువ వేసామనుకోండి సరిగా ఫ్రై అవ్వవు, లేదంటే లోపల మధ్యలో మెత్తగా ఉండిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా చేసామనుకోండి పర్ఫెక్ట్గా అయితే మన పబ్బిళ్ళు అయితే రెడీ అయిపోతాయండి. అంతే అండి, మన టేస్టీ పల్లి పబ్బిళ్ళు అయితే రెడీ అయిపోయి. నచ్చాయా అండి? మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎంతసేపు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.